స్టీల్ ప్లాంట్ అంట. తెలంగాణలో 12,500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు రష్మి గ్రూప్ ఎంఓయూ అట. 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు. 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్. ఈ స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్ అంటే మీకు ఎవరికైనా తెలుసా? 1,000 కోట్ల పెట్టుబడికి అమెరికా సంస్థ సర్గాడ్ ఎంఓయూ. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2 రోజుల్లో సీఎం బృందం బిజీ. వామ్మో చాలా బిజీ సీఎం. చిట్కలేయండి, సీఎంకి చిట్కలేయండి, సీఎం పిఆర్ఓ కూడా చిట్కలేయండి, సీఎంఓ ఆఫీస్ అందరికి చిట్కలేయండి. చాలా బిజీ బాబు, బాగా బిజీ, మామూలు బిజీ కాదు. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ. 2వ రోజు సీఎం బృందం బిజీ. ప్రతి జూలైలో హైదరాబాద్లో ఫాలోఅప్ సదస్సు. రేవంత్ రెడ్డి, చైర్మన్ చంద్రశేఖరన్, రేవంత్ మధ్య కీలక భేటీ. సదస్సులో ఆకర్షణగా చిరంజీవి. భయమవుతుంది సార్ నాకు. గతంలో 80,000 కోట్ల లెక్కలే ఏడేడ ఏ కంపెనీలు పెట్టినరో, ఎవరికి ఏ భూములు రాసిచ్చిండ్రో ఒక్క చిట్టా కూడా లేదు. ఇక 2 లక్షల కోట్ల పెట్టుబడులంట, 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలట, 6,000 కోట్లతో రాష్ట్రంలో స్లోవేకియా రియాక్టర్ ప్లాంట్ అట. ఈ కంపెనీల పేర్లు చెప్పి తెలంగాణలో ఇగో పలానా స్లోవేకియా కంపెనీ పెడుతున్నారండి, దీనికి తెలంగాణలో కొన్ని 100 ఎకరాల భూమి కావాలండి, ఆ భూమి నేను కంపెనీ పేరు మీద రాసి దుద్దిల్ల శ్రీధర్బాబు తోటి ఇండస్ట్రీస్ ఐటీ శాఖ మంత్రితోటి నేను సంతకం పెట్టిస్తా, మా టీఎస్ఐఐసి చైర్మన్తో సంతకం పెట్టించి ఏం చేస్తా, 50 ఎకరాలు నువ్వు తీసుకో, దాని పక్కన ఉన్న 55 ఎకరాలు నేను, మా అన్న, మా తమ్ముడు, ఫైఎం కురేషి, ఇట్లా మేము కొంతమంది ఉన్నాము. రోహిన్ రెడ్డిని మర్చిపోయినది నేను. రోహిన్ రెడ్డి అందులో ఏదో అతక కుతక కొంచెం గొత్త మిగులితే మా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మేమందరం పంచుకోవడానికి బాగా వస్తాయండి. ఇది కదా మీ లెక్కలు, ఇంతే కదా, దీనికోసమే కదా కంపెనీలు. తీరా ఆ కంపెనీలలో ఎవరు పనిచేస్తారా నాయన అంటే వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వచ్చి పనిచేస్తారు. మళ్ళీ ఏవయ్యా తెలంగాణలో ఉద్యోగాలు? మరి రేవంత్ రెడ్డి గారు 12,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు ఇస్తున్నారంటే